నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారగంగా అంటూ వేనోళ్ల పొగిడిన పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి మన భారతావని. మన భారతావనికి భగవద్గీతకు విడదీయలేని సంబంధం ఉంది. వేల ఏళ్ల నాటి నుంచి సనాతన వారధిగా, సారథిగా భగవద్గీత భాసిల్లుతోంది. ప్రపంచానికి విజ్ఞాన భాండాగారంగా వర్ధిల్లుతోంది. మరి అటువంటి భగవద్గీతకు జాతీయ గ్రంథంగా ప్రకటించాలన్న చర్చ సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి జాతీయ హోదాకు ఉన్న అర్హతలేంటి? భగవద్గీత నేటి మానవాళికి ఏం బోధిస్తోంది? భగవద్గీత సారాంశం, భగవద్గీతలో ఉన్నటువంటి అపూర్వ లక్షణాల గురించి ఈనాడు భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ మా చర్చా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, ఆధ్యాత్మికవేత్తలకు, ధార్మికవేత్తలకు, అలాగే ఇక్కడ హేతువాదులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. భక్తితో చదివితే ఇది పవిత్ర గ్రంథం, అర్థం చేసుకుందామని చదివితే అదో ఆనందధామం, నేర్చుకుందామని చదివితే అది దివ్యోపదేశం, ఆచరిద్దామని చదివితే అది విజయ మంత్రం. భగవద్గీతలో ఒక్కో శ్లోకం శోకం నుంచి మానవ జీవనాన్ని విముక్తం చేసే మంత్రం. ఇది అనాది కాలంగా భారతీయులందరూ నమ్ముతూ వస్తున్న సూత్రం. మరి ఇలాంటి సమయంలో భగవద్గీతను జాతీయ గ్రంథంగా చెయ్యాలి అనే వాదన వినిపిస్తున్న తరుణంలో ఆ సాధ్యాసాధ్యాలను చర్చించడానికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొక్కసారి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తి టీవీ స్టూడియోస్కు పలువురు స్వామీజీలు, అలానే వివిధ రంగాల ప్రముఖులు, విశ్లేషకులు, అలానే విమర్శకులు విచ్చేశారు. వారందరికీ సాదర స్వాగతం పలుకుతూ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అసలు భగవద్గీత విశిష్టత గురించి ఓ చిన్న కథనాన్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం. అక్షౌహిణిలో కొద్దీ సైన్యం చుట్టూ మోహరించింది. మత్తగజాలు యుద్ధరంగంలో దిగడానికి ఘీంకరిస్తూ సిద్ధమయ్యాయి. యుద్ధం మొదలైంది అనడానికి గుర్తుగా భేరీనాదాలు వినపడ్డాయి. ఇంత కల్లోలంలోనూ భగవంతుడనే మేఘం నుంచి జ్ఞానమనే అమృతపు వర్షం కురిసింది. అదే భగవద్గీత. చెప్పడంలో కృష్ణుడి గొప్పతనము, రాయటంలో వ్యాసుని గొప్పతనము. భగవద్గీత ప్రపంచ మానవాళికి దిశానిర్దేశం చేసే ఓ గొప్ప గ్రంథంగా నిలిచింది. నీ పని నువ్వు నిర్వర్తించు, ఫలితం గురించి ఆలోచించకు అనే గొప్ప నిర్వహణా సూత్రాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఉభయ సైన్యాలలో కనిపించిన బంధువులను, గురువులను చూసిన అర్జునుడు యుద్ధం చేయలేనన్నాడు. సమాధుల మీద రాజ్యాన్ని అనుభవించాలా అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, వాళ్ళు నీ భార్యను నిండు సభలో అవమానించారు, నీ రాజ్యాన్ని లాక్కున్నారు, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు, వాళ్ల మీద జాలిపడొద్దు, లేచి సంహరించు అని ఒక్క మాట చెప్పినా చాలు, అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యేవాడేమో. కాని కృష్ణుడు యుద్ధం ఎందుకు చెయ్యాలో చెప్పాడు, ఎవరు చేస్తున్నారో చెప్పాడు. జ్ఞానం, యోగం, వైరాగ్యం ఇలా ఎన్నో విషయాలను వివరించి చెప్పాడు. మొత్తంగా మనిషికి ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియజేశాడు. నిజానికి అర్జునుడు అనేది ఓ నెపం మాత్రమే. శ్రీకృష్ణుడు లోకానికి బోధించినదే భగవద్గీత. గీతలో భగవానుడు ఏం చెప్పాడనే విషయాన్ని గ్రహిస్తే ఇదంతా మనకు అవగతమవుతుంది. మనిషి చేసే పనుల కర్త, కర్మ, క్రియ అన్నీ భగవంతుడే అని చెప్పాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు తెలియజేశాడు. ఫలాపేక్షరహితంగా కర్మలను నిర్వర్తించమన్నాడు. ఇంద్రియ నిగ్రహంతో జ్ఞానం లభిస్తుందని తెలియజేశాడు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలన్నాడు. చివరకు విశ్వరూపాన్ని ప్రదర్శించి అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించాడు. జగద్గురువుగా మారి ప్రపంచానికి భగవానుడు అందించిన గీతలోని అణువు మనిషిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసేదే. భగవద్గీతను కొంచెమైనా అర్థం చేసుకున్న వారికి చావు భయం పోతుందని జగద్గురువు ఆదిశంకరులు భజగోవిందంలో తెలియజేశారు. భారతీయ యువతను ఉత్తేజపరిచిన వివేకానందుల వారికి
భగవద్గీతే మార్గనిర్దేశనం చేసింది. భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనల్ని అత్యధికంగా ప్రభావితం చేసిన గ్రంథం కూడా భగవద్గీతే. సాపేక్ష సిద్ధాంత రూపకర్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, అమెరికా పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్, ఇలా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఎంతో మందిని భగవద్గీత ప్రభావితం చేసింది. భయంకరమైన కల్లోలం మధ్య ఉద్భవించిన భగవద్గీత అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించింది. కల్లోలమైన ఆలోచనల మధ్య ఉన్నవారికి గీత కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఏం చేయాలో తెలియజేస్తుంది, ఎలా నడుచుకోవాలో వివరిస్తుంది. భగవద్గీతలో ఏ శ్లోకాన్ని అర్థం చేసుకున్నా మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అందుకే భగవద్గీత లాంటి పుస్తకం ఇప్పటి వరకు రాలేదని ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. భగవద్గీత అంటే బుద్ధితో అర్థం చేసుకుని అక్కడతో ఆపేసే గ్రంథం కాదు. ఇందులో చెప్పిన అంశాలను సాధన చేసి తనను తాను మార్చుకోవడానికి ఉద్దేశించిన గ్రంథం. ఇంతటి విశిష్ట గ్రంథాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలంటూ భగవద్గీత 5151 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఉత్సవంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ప్రస్తుతం సుష్మా స్వరాజ్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. मैं आज इस मंच पर किसी राजनेत्री के रूप में नहीं आई हूं और ना ही विदेश मंत्री के रूप में आई हूं. मैं आज आई हूं इस मंच पर कृष्ण उपासिका के रूप में और गीता के अनुसार जीवन जीने वाली साधिका के रूप में. गीता, रामायण, महाभारत, भागवत ये तो बुढ़ापे में पढ़ने की चीजें हैं, लेकिन जब वो बुढ़ापे में गीता खोलते हैं तो कहते हैं काश हमने ये जिंदगी के युवावस्था में पढ़ी होती. तो जिन चीज़ों का सामना हमने अपने तरीके से किया और आज यहाँ पहुँचे, उसकी बजाय अगर हम गीता के रास्ते चलकर अपनी जिंदगी जिए हुए होते तो हमें कष्ट नहीं होता और आज हम कहीं के कहीं होते. चॉकलेट खाओ तो डिप्रेस नहीं होगे, या गोलियां खाकर लोग अपना डिप्रेशन दूर करते हैं, दवाइयां लेकर डिप्रेशन दूर करते हैं. लेकिन मेरा दावा है कि अगर हम गीता पढ़कर उसके अनुसार जिंदगी जीना शुरू करें तो कभी डिप्रेशन में हम नहीं आएंगे और डिप्रेशन का बड़े से बड़ा मरीज गीता सार के साथ ठीक हो सकता है. मैं तो कहना चाहूँगी हमारे जो साइकेट्रिस्ट हैं, हमारे जो मनोविज्ञान के डॉक्टर्स हैं, वो स्वयं गीता पढ़ें और जब पेशेंट उनके पास काउंसलिंग के लिए आता है तो काउंसलिंग उसके अनुसार करें. इतना भव्य भाव आएगा आपके अंदर, सारे तर्क खत्म हो जाएंगे, सारे संशय और सारे संदेह समाप्त हो जाएंगे और जीवन जीने का राह मिल जाएगा. और इसीलिए मैंने संसद में खड़े होकर कहा था कि श्रीमद् भगवद गीता को राष्ट्रीय ग्रंथ घोषित किया जाना चाहिए. अभी उसकी औपचारिक घोषणा तो सरकार आने के बाद नहीं हुई, लेकिन स्वामी जी महाराज मुझे बताते हुए खुशी है कि अमेरिका के राष्ट्रपति बराक ओबामा के हाथ में प्रधानमंत्री ने अपनी ओर से श्रीमद् भगवत गीता भेंट करके इसको राष्ट्रीय ग्रंथ जैसा सम्मान तो पहले ही दे दिया. एक औपचारिक घोषणा बाकी है, लेकिन सम्मान पहले ही मिल गया. జాతీయ గ్రంథంగా భగవద్గీతను ప్రకటించాలి అంటూ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గారు ఆవిడ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే దీనికి వ్యతిరేకులు ఉన్నారు, అలానే ఆమోదిస్తూ ఆనందించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ సందర్భంలో అసలు ఎంతవరకు ఆమోదయోగ్యం, భగవద్గీత మనకి ఏం చెబుతోంది, ఇందులో ఆచరణీయ అంశాలు ఏమున్నాయి అనే దాని మీద చర్చా కార్యక్రమంలోనికి మనం వెళుతున్నామండి. ముందుగా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, హిందూ ధర్మ ప్రచారకులు, మీరు అసలు చెప్పండి, భగవద్గీత మానవాళికి ఏం బోధిస్తోంది? విషాదం నుండి నీ కర్తవ్య పథంలోకి నీవు రా, నీ ధర్మకర్మను నీవు నిర్వర్తించు. ఎవరి ధర్మకర్మ వాళ్ళు నిర్వర్తించాలి. కర్మఫలం అందుతుంది, అది నిష్కామంగా నీవు చేయి. ఎవరికి అందాలో వారికి కర్మఫలం అందుతుంది. మానవులందరూ సమానమే, కేవలం మానవులే కాదు, సర్వప్రాణులు సమానమే. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఒకటే అని ఎవరైతే భావిస్తారో వాళ్లే నిజమైనటువంటి సమదర్శనులు. శ్రేష్ఠుల మార్గంలో మనం అంతా నడవాలి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కృతే లోక తదనువర్తతే. శ్రేష్ఠుడే కర్మంబు చేయునో ఇతర జనులను చేతురదియే, అతండేది ప్రమాణమనునో అందరదియే అనుసరింతురు. తన ధర్మాన్ని ఏనాటికి వదలకూడదు.
ధర్మం అంటే తాను విధించుకున్నటువంటి నిబద్ధమైనటువంటి ధర్మకర్మ. కాబట్టి మతం వేరు, ధర్మం వేరు. మత విషయాన్ని ఎక్కడా కూడా భగవద్గీత ప్రస్తావించలేదు. కాబట్టి ధర్మకర్మ మానవుడు చేయాలి అనేటటువంటి విధంగా భగవద్గీత చెప్పింది. కామక్రోధాలు నీవు నడిచేటటువంటి మార్గంలో గమ్యం చేరడానికి అవి శత్రువులుగా ఉంటాయి. కాబట్టి వాటిని నీవు అణిచివేయి. ఆత్మనిష్ఠుడవు కా, స్థితప్రజ్ఞుడవు కా, బ్రహ్మజ్ఞానివి కా, అందరినీ నీతో సమానంగా భావించు. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకో, నిన్ను ఎవరైనా నీ ధర్మకర్మకు అడ్డు వచ్చినట్టయితే, నీవు చేసేటటువంటి పనికి, నీ గమ్యానికి అడ్డు వచ్చినట్టయితే, నీవు చేయవలసినటువంటి పని ఆ ధర్మకర్మకు అడ్డంగా వచ్చినటువంటి వారిని ఎదిరించాలి చైతన్యంతో. ఇక్కడ ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే, అథచేత్వమ్యమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి తతస్వధర్మం కీర్తించా హిత్వా పాపం అవాప్ససి. ఇంక నీవి ధర్మకర్మ కానీ చేయకున్నట్టయితే నీకు పాపం తగులుతుంది, నీవు ఇదివరకు సంపాదించిన కీర్తి పోతుంది, పుణ్యం పోతుంది. కాబట్టి నీ క్షత్రియ కర్మ ఏదో అది నువ్వు చెయ్యి. ఎందుకొరకు అనేటటువంటిది కానీ ప్రశ్న వేసుకున్నట్టయితే అక్కడ భారతంలో జరిగినటువంటి సంఘటనలను మనం దృష్టిలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏ భారతంలో కౌరవులు వీరికి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వలేదో, అర్ధరాజ్యాన్ని ఇవ్వలేదో, అనేక రకాలుగా అవమానాలు కలిగించారో, వాటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి సందర్భంగా త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్తం అన్నమును వెట్టిరి, ఏ చేటును వాటిలకునికి కష్టపడి కాశీయాత్ర కంపించిరి, అచ్చోటను కొంపకు నిప్పువెట్టిరి, అడవులు చుట్టించిరి, ఆ సాధ్విక పాటులు గూర్చిరి, ఇప్పుడు భాగం ఇయ్యమనిరి. ఇది ఎక్కడి సౌభ్రాతృత్వం? ప్రపంచంలో ఏ దేశంలో, ఏ ధర్మంలో, ఏ జాతిలో ఎక్కడైనా కానీ ఇటువంటిది జరుగుతుందా? న్యాయంగా నడవాల్సినటువంటి విధానంలో నడవకపోయినట్టయితే, అన్యాయంగా వ్యవహరిస్తే, అధర్మంగా వ్యవహరిస్తే, అవినీతితో వ్యవహరిస్తే, బక్కోడిని నేలకేసి తొక్కితే ఏం చేయాలి? అప్పుడు ఎవరు దుర్బలస్తే బలం రాజా అని వినవే. కాబట్టి ఎవడు బలహీనుడో అతన్ని తొక్కివేసినటువంటి సందర్భంగా బలవంతుడు అయినటువంటి వ్యక్తి రాజ్యాధికారంలో ఉన్నాడు. కాబట్టి అతడు తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిందే. భగవద్గీత విశ్వ మానవాళికి అందరికీ కూడా మీ ధర్మకర్మ మీరు నిర్వర్తించండి, విషాదంలో పడకండి, కర్మగాములై ముందుకు సాగండి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృత్. ఏ క్షణంలో కూడా సోమరిపోతుగానే ఉండడానికి వీలు లేదు, నీ కర్మ నీవు చేయాల్సిందే అని ఇంత సూటిగా భగవద్గీత చెప్పింది. ఒకవేళ భౌతికంగా నీవు ఎవరైనా చచ్చిపోతారని నీవు అనుకుంటున్నామేమో, కాదు. వచ్చినవాడు ఎట్లాగూ పోతాడు, పోయినవాడు మళ్ళా ఎట్లాగూ వస్తాడు. కాబట్టి ఆత్మ శాశ్వతం. అందువల్ల నీవు చింతించవలసినటువంటి అవసరం లేదు. అందువల్ల నీవు చేయాల్సినటువంటి కర్మ నీవు చేయి, ఇదే నీకు నేను చెప్పినటువంటిది అని ఆ రకంగా కృష్ణ పరమాత్మ ఈ నరునికి, అంటే ప్రపంచంలోని మానవాళికి అందరికీ కూడా ఎవరి ధర్మకర్మ వాళ్ళు నిర్వర్తించాలని, విషాదంలో పడకూడదు అని ఆ రకంగా బోధించినటువంటిది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి భగవద్గీత కేవలం జాతీయ గ్రంథం కాదు, అది అంతర్జాతీయ ఆధ్యాత్మిక గ్రంథంగా ప్రకటించిన సర్వమానవాళి ఆహ్వానిస్తుందని నేను భావిస్తున్నాను. నమస్కారం. అనంతలక్ష్మి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అసలు భగవద్గీత ఎవరి కోసం? భారత అనేటటువంటి పేరుతో సంబోధించి అర్జునుడికి బోధించాడు. అర్జునుడికి ఎన్నో పేర్లుంటే భారత అన్న పేరుతోనే ఎక్కువ ఎందుకు చెప్పాడంటే, భా అంటే వెలుగు, రతి అంటే ఇష్టం, భారత జాతి అంటే వెలుగు యందు ఇష్టం కలిగినటువంటి జాతి. వెలుగు అంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుగో, దీపం వెలిగిస్తే వచ్చే వెలుగో మాత్రమే కాదు, జ్ఞానము అనే వెలుగు. జ్ఞానమునందు ఇష్టం కలిగినటువంటి జాతి ఎక్కడ ఉంటే, జ్ఞానం సముపార్జించాలనేటటువంటి కోరిక ఎవరికి ఉంటే వారందరినీ భారత అన్నటువంటి సంబోధనతో బోధించవచ్చు. ఎక్కడా కూడా అర్జునుడికి ఉన్నటువంటి పేర్లల్లో, అర్జున, ఫల్గుణ ఇలాంటి 10 పేర్లల్లో భారత అన్న పేరు లేదు. 1కి 10 సార్లు భారత అన్నాడంటే రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ సంబోధించాడు. కింకర్తవ్యతామూఢులై ఏం చెయ్యాలో తెలియక, పిరికితనంతో, అసమర్థతతో, చేతకాక, భయపడి లేదా మానసిక వైక్లభ్యంతో ఉండిపోయి పిచ్చాస్పత్రులలో చేరేటటువంటి వారు, లేదా ఎదుటి వాళ్ళ మీద యాసిడ్లు పోసో, దొంగతనంగానో, ఇంటికి నిప్పంటించో కక్ష తీర్చుకునేటటువంటి దుర్మార్గపు బుద్ధి కలిగేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంబోధించి
ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేనిది సమస్యే ఉండదు అని చెప్పి ఎవరైతే సందేహాస్పద స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ, భవిష్యత్ తరాల వారందరినీ సంబోధించి చెప్పినటువంటి ఉపదేశం. చదివి చూచినట్టయితే ఇంత హేతుబద్ధంగా కనపడేది మనకేది కనపడదు, ఇంత తర్కానికి లేచే గ్రంథం ఇంకోటి కనపడదు, ఇంత మనస్తత్వ శాస్త్ర విశ్లేషణతో కూడుకున్నటువంటి గ్రంథం కనపడదు. ఆవు పాలు ఇస్తే ఒక దూడని నెపంగా పెట్టుకుని కుటుంబం అంతా ఆ పాలను ఎలా తాగుతుందో ఆ విధంగా అర్జునుడు అనేటటువంటి ఆవుని ఒక నెపంగా పెట్టుకుని అన్ని వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గీతామృతము అనేటటువంటి పాలగా మనకు అందించాడు. ఆస్వాదిస్తే శారీరక, మానసిక, ఆత్మ, కౌటుంబిక, సామాజిక, జాతీయ ఆరోగ్యాలన్నీ బాగుంటాయి. అటువంటి గ్రంథం గనక ఇది అందరూ, మానవ జాతికి అందరికీ ఉపయోగపడేది. మనం ఉపయోగించుకుందాం, అదృష్టవంతులు అని భావిద్దాం. సకల మానవాళికి పరమాత్మ ఇచ్చిన సందేశమే భగవద్గీత, ఇందులో సందేహం లేదు అని చెప్పి అందరం నమ్ముతున్నాం. మరి ఇందులో చాలా మేనేజ్మెంట్ తత్వాలు కూడా ఉన్నాయి, వ్యక్తిత్వ వికాసం కూడా ఇందులో ఉంది అని చెప్పి చాలామంది భారతీయులు నమ్ముతూ ఉంటారు. మరి ఆకెళ్ళ రాఘవేంద్ర గారు వ్యక్తిత్వ వికాస నిపుణులు, మీరేమంటారు? అంటే భగవద్గీత మనకు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా బోధిస్తోంది అనడం ఎంతవరకు సమంజసం? అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తుకౌంతేయ వైరాగ్యేణ చగృహ్యతే. చాలా చిన్న శ్లోకం భగవద్గీతలో ఉంది. మనసుని అదిమి పట్టుకుని ఉండడం అంత సులభమైంది కాదు. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తుకౌంతేయ. అభ్యాసం ద్వారా, సాధన ద్వారా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని చెప్పింది భగవద్గీత. అదొకటే కాదు, త్రివిధం నరకస్యేదం అనే శ్లోకంలో కామ, క్రోధ, తథా లోభ, నరకానికి 3 మార్గాలు ఉన్నాయి. 1 కామము, 2 క్రోధము, 3 లోభము అని చెప్పారు. ఇవాళ మన న్యూస్ పేపర్లు తిరగేస్తే అవే ఉంటాయి. ఇవాళ ఎక్కడైనా కానీ భగవద్గీత నాకు తెలిసినంత వరకు ఒకే ఒక అంశాన్ని అద్భుతంగా చెప్పింది. ఆరాటము లేని పోరాటం చేయమంది. యుద్ధం చెయ్యి, కానీ ఫలితం మీద దృష్టి పెట్టకు. నీకు కామం ఉండాలి, కానీ అది నిన్ను పతనంలోకి తీసుకెళ్ళేది అయి ఉండకూడదు. నువ్వు యోగాన్ని సాంఖ్యంతో ముడిపెట్టి దాన్ని నిష్కామంగా మార్చుకోగలిగిన ఒకానొక మానసిక ప్రజ్ఞ, మానసికపరమైన పరిణితి, దాన్ని మనం మెంటల్ మెచ్యూరిటీ అంటాం. ఎన్ని రహస్యాలు ఉన్నాయో అంతులేదు. యాక్చువల్లీ ఇక్కడ సమయం లేదు. అయితే ఇంకొక పాయింట్ కూడా గమనించాలి. జాతీయ గ్రంథంగా దీన్ని ఎందుకు సూచించాలి అనే దానికన్నా ముఖ్యం, జాతీయ గ్రంథంగా దీన్ని సూచించకపోయినా, అంటే ఉంచకపోయినా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఎంప్లాయీ అంటే ఉద్యోగి తప్పనిసరిగా ఏదో ఒక శ్లోకాన్ని తీసుకుని దాన్ని కనుక తనకు మననం చేసుకుని మననంలోంచి మళ్ళీ సాధనలో తీసుకెళ్ళి దాన్ని ఆచరిస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ ముందు ఉన్న నేను ఒకప్పుడు, ఇప్పుడు కూడా భగవద్గీత వల్ల మాత్రమే కాస్తో కూస్తో జీవితంలో విజయాలు సాధిస్తున్నాను మాత్రం చెప్పగలను. టీవీ రావు గారు, హేతువాది జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి గారు, మీరు అంటే ఇన్ని ప్రతి వాక్యాన్ని కూడా ఒక గ్రంథంగా రాయొచ్చు, ప్రతి వాక్యం నుంచి కూడా అనేక అంశాలు మనం తెలుసుకోవచ్చు అని చెప్పి బలంగా నమ్ముతున్నారు. దీన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? కోరికలు ఉండకూడదు అనే విషయాన్ని ఇప్పుడు వరకు మాట్లాడిన వక్తలు చెప్పారు. మరి సుష్మా స్వరాజ్ గారికి ఈ గ్రంథాన్ని, భగవద్గీతని ఆల్రెడీ మనకి రాజ్యాంగం ఉండగా దీనిని జాతీయ గ్రంథంగా పెట్టాలనే బలమైన కోరిక ఎందుకు వచ్చింది? భగవద్గీతని అర్థం చేసుకునే వాళ్ళు ఇది ఉండాలి అనే ఒక బలమైన కోరికతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది అంటే మనం ప్రజలకి చెప్పాలనుకుంటున్నది ఏ విధమైన నీతి వాక్యాలు, ఏ విధమైన ధర్మాన్ని చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి విరుద్ధంగా మనం వచ్చాం. అంటే మేము భగవద్గీత మీద చర్చ పెట్టాలని కాదు, భగవద్గీత జాతీయ గ్రంథంగా పెట్టాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ వ్యవస్థని నేనే సృష్టించాను అని చెప్పిన తర్వాత కులాల రొచ్చులో, మతాల రొచ్చులో కొట్టుకుంటున్న ఈ భారతదేశానికి మరలా ఒక కొత్త ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చే కోరిక ఎందుకు పుట్టింది? అంటే ప్రజల మధ్యన చీలికలు తీసుకురావడం మీ ఉద్దేశమా? పోరాటం ఎవరి మీద? ఇక సెక్యులర్ రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాత ఆస్తికత్వానికి ఒక మతపరమైన దానికి సంబంధించింది మనం జాతీయ గ్రంథంగా గుర్తించలేం. మనం చెప్పుకుందాం, దీంట్లో మంచి విషయాలన్నీ తీసి
ప్రజలకి చెప్పుకుందాం, అందులో తప్పే లేదు. కానీ మీ కోరికలు ఉండకూడదు అనే వాళ్ళకే కోరికలు వస్తున్నాయి అంటే భగవద్గీతని ఎంత మీరు బాగా అర్థం చేసుకున్నారనేది మాకు చెప్పాలి. సౌమిత్రి లక్ష్మణాచార్యుల వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీవీ రావు గారు అంటున్నారు, కోరికలే ఉండకూడదని భగవద్గీత ఉద్బోధించినప్పుడు మరి మీరు కోరడంలో ఆంతర్యం ఏమిటంటున్నారు? ఒక చిన్న అంశము వారు లేవనెత్తారండి. సెక్యులర్ అనేటువంటి ఒక పదం ఉపయోగించారు. భారతదేశంలో వారు చెప్పినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ఏర్పరచుకున్న రోజు సెక్యులర్, సోషలిస్ట్ అనేటువంటి ఒక పదాలు లేవు. కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఒక మహానుభావుడైనటువంటి ఒక అంబేద్కర్ మహానుభావుడు చాలా ఆలోచించి ఆ రెండు పదాలను పెట్టలేదండి. కానీ 1976లో 42వ అమెండ్మెంట్ ద్వారా సెక్యులర్, సోషలిస్ట్ అనేటువంటి ఒక రెండు పదాలని దీంట్లో ఇమిడ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క మహానుభావులందరూ, ఇంతకుముందు మీరు ఐన్స్టీన్ గురించి చూపెట్టారు, అట్లాగే ఫిజిసిస్ట్ అయినటువంటి ఒక ఓపెన్ హీమర్ కానివ్వండి, ఆల్డస్ హక్స్లీ కానివ్వండి, అంటే మానవ జాతి గురించి, మానవ మనుగడ గురించి ఉద్బోధించినటువంటి ఒక మహానుభావులు అందరూ ఏమన్నారంటే, వీ హ్యావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ భగవద్గీత. కాబట్టి భగవద్గీతని కేవలం ఒక కోరికలకు సంబంధించినటువంటి ఒక గ్రంథంగా చూడాల్సినటువంటి ఒక అవసరం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక మానవాళికి మనం ఇచ్చినటువంటి ఒక సందేశంగా భావించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలండి. గుమ్మ వీరన్న గారు, అంటే ప్రపంచ మానవాళ్ళంతటికీ కూడా ఇది ఇచ్చిన సందేశంగానే మనం భావించవచ్చు అంటున్నారు, మీరేమంటారు? అది పూర్తిగా తప్పండి. ఎందుకంటే భగవద్గీత అనేది, నేను మొదటి నుంచి వస్తాను, కొంచెం 5150 సంవత్సరాల క్రితం రాయబడిందన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఒక గ్రంథం ఎప్పుడు రాయబడింది అని నిర్ణయించడానికి చరిత్రకారులకు ఆధారాలు కావాలి. అటువంటి ఆధారాల ప్రకారంగా చరిత్రకారులు డిడి కోశంబి దగ్గర నుంచి చాలామంది దాన్ని పరిశీలించి, అది కేవలం అందులో ఉన్నటువంటి భాష క్రీస్తు తరువాత 3వ శతాబ్దానికి సంబంధించినటువంటి సంస్కృత భాష మాత్రమే అందులో ఉంది. కాబట్టి ఇది ఎంత వెనక్కి తీసుకెళ్ళినా కానీ క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత 2-3 శతాబ్దాలకు మించి వెళ్ళడానికి వీల్లేదు అనేది తేల్చారండి. కాబట్టి అది 5000 సంవత్సరాలు 5150 సంవత్సరాలకు ముందే రాశారనేది తప్పు. రెండవది, ఐన్స్టీన్ లాంటి వాళ్ళని కూడా భగవద్గీత ప్రభావితం చేసిందని చెప్పారే, ఇటువంటివన్నీ కూడా సరైనటువంటి స్టేట్మెంట్స్ కాదండి. మూడవది, అసలు గీత యొక్క సారాంశం ఏమిటి అంటే, మనం చూసుకున్నట్లయితే కృష్ణుడు, ఈ మొట్టమొదట అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పడానికి చూపినటువంటి కారణం ఏదైతే ఉన్నదో, అది కులము నాశనమైపోతుంది అంటే వర్ణధర్మాన్ని రచించాలి కాబట్టి యుద్ధం చేస్తే, యుద్ధంలో సైనికులందరూ చచ్చిపోతే ఆ కుల స్త్రీలందరూ కూడా పతితలైపోయి దిగజారిపోతారు, దానివల్ల వర్ణ సంకర్యం జరుగుతుంది. కాబట్టి యుద్ధంలో బంధుమిత్రులు చచ్చిపోవడమే కాకుండా ఈ కులక్షయం జరుగుతుంది. దానివల్ల మనం పితరులకు చేసేటటువంటి పూజాధికాలు ఇవన్నీ కూడా భ్రష్టమైపోతాయి, చివరికి నరకం ప్రాప్తిస్తుంది. కాబట్టి నేను యుద్ధం చేయనంటాడు. కాబట్టి అంటే భగవద్గీత వర్ణధర్మాన్ని కాపాడడానికి ఏర్పడినటువంటి గ్రంథము. బుద్ధుడి యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి బ్రాహ్మణ మతస్థులు ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రంథము. రెండవది ఏంటంటే, ఈ అర్జునునికి కృష్ణుడు చేసినటువంటి బోధ ఏదైతే ఉన్నదో అది ఏంటంటే, ప్రధానంగా నీవు యుద్ధం చెయ్యి, యుద్ధంలో గెలిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు, యుద్ధంలో మరణిస్తే నీవు స్వర్గానికి వెళ్ళి స్వర్గ సుఖాలు అనుభవిస్తావు అని చెప్పాడు. అంటే తన ఇచ్ఛకు వ్యతిరేకంగా యుద్ధం చేయనని చెప్పినటువంటి అర్జునుడిని యుద్ధం చేయడానికి ప్రేరేపించే విధంగా అతను మాయమాటలు చెప్పి శ్రీకృష్ణుడు అతన్ని లొంగ తీసుకుంటాడు. అందువల్ల భగవద్గీత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఒక బానిసత్వానికి చిహ్నంగా మాత్రమే నిలుస్తుంది. అందులో ఏ ఒక్క భాగం కూడా జ్ఞానానికి అందించేటటువంటి అవకాశం లేనే లేదు. ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం అందించేటటువంటి భావంతో చూస్తే భగవద్గీతలో అసలు జ్ఞానం అనేదే లేదు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి అని మాట్లాడుతున్నారు, కానీ దానికి ప్రాంతీయ స్థాయి కూడా లేదు. అసలు ఆ గ్రంథంలో నేర్చుకోదగినటువంటిది ఏమీ లేదు. అందులో ఉన్నవని అబద్ధాలు, వైరుధ్యాలు. అంటే 8000 శ్లోకాలతో ప్రారంభమైనటువంటి మహాభారతాన్ని 24,000 శ్లోకాలకు, తర్వాత 1,00,000 శ్లోకాలకు పెంచి దాంట్లో ప్రక్షిప్తంగా చేర్చారు. కాబట్టి ఇటువంటి దాంట్లో తదనంతర కాలంలో రాసినటువంటి వాటిని అన్నిటినీ తీసుకొచ్చి దాంట్లో చేర్చడానికి మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు భగవద్గీత గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఈ దేశంలో మీకు సంస్కృతం రానప్పుడు
మీరు భగవద్గీత గురించి మాట్లాడడానికి అవసరం లేదు. వెరీ సారీ. ఏ గ్రంథం గురించి మీరు విపులీకరించడానికి ఇక్కడికి వచ్చారో ఆ గ్రంథం గురించి కానీ ఆ గ్రంథం పట్టించేటువంటి పరిస్థితి లేనప్పుడు మీరు ఇక్కడ కూర్చోవడానికి అర్హత లేదు మీకు. భారత అభ్యుత్థానమధర్మ